వీడియో ఈ స్టోన్ గురించి ఎక్కువ ఉంటుంది. అసలు ఏంటి దీని రిజల్ట్ అనేది చూద్దాం. ఎన్ని పాయింట్లు వస్తుందో వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. నాకు ఆ ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని డౌట్ ఉన్న స్టోన్స్ని ఇవాళ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ స్టోన్ కూడా టెస్ట్ చేద్దాం. ఇది ఎన్ని పాయింట్స్ వస్తుంది అన్నది వీడియోలో చూద్దాం. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీరు వెళ్ళేటప్పుడు వజ్రాల అన్వేషణకి మనకి ఎలాంటి స్టోన్స్ని వెతకాలి, వెతికితే దొరికే స్టోన్స్ ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాంతంలో వెతకాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక స్టోన్ మీద ఒక స్టోన్ ఉన్నటువంటి వీడియోలో చూపించిన స్టార్టింగ్లో ఆ స్టోన్ అనమాట. అది దానికి ఎన్ని పాయింట్లు వస్తాయి అనేది మనం ఇవాళ చూద్దాం. ఇవాళతోటి అందరికీ కొంత డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆ స్టోన్ మీద ఆ స్టోన్ చూసినప్పుడు ఇది అని నేను చెప్పినా కూడా ఎవరు నమ్మరు అనమాట. ఇదే ఆ స్టోన్. మిషన్ అయితే ఆన్ అయిపోయింది. ఒక పక్కన ఉన్నటువంటి సిగ్నల్ కూడా వచ్చేసింది. ఒక పాయింట్ ఆన్ చేశాను, చూద్దాం. అది కథ. ఈ స్టోన్ రిజల్ట్ అసలు రియల్ డైమండ్కి నేను ఆల్రెడీ 2 సార్లు నా చేతితోటి క్లియర్గా టెస్ట్ చేశాను. ఒకటి కృష్ణానది ప్రాంతంలో ఒక్క పాయింట్ కూడా ఆన్ చేయకుండా డైమండ్ మీద మిషన్ పెట్టి ఆన్ చేశాను. ఇది కూడా ఒకళ్ళు చెప్తే చేసినటువంటి సలహా అనమాట. 4 పాయింట్స్ పెట్టి మిషన్ ఆన్ చేసి టెస్ట్ చేయాలంట. దానివల్ల ఇలా చేసి చూపిస్తున్నాను. అసలు రియల్ డైమండ్కి ఒక్క పాయింట్ కూడా మిషన్కి పెట్టాల్సిన అవసరం లేదు. రెండో టెస్ట్ నేను రాయలసీమలో చేశాను. ఇట్లాంటి మిషనే ఒక్క పాయింట్ కూడా పెట్టకుండా మిషన్ ఆన్ చేసిన వెంటనే రియల్ డైమండ్కి నేను టెస్ట్ చేశాను. పూర్తిగా 12 పాయింట్లు అనేది వస్తుంది. ఇది క్రిస్టల్ స్టోన్. నాకు తెలిసినంతవరకు కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉంది. ఇలా 4 పాయింట్లు పెట్టి మరొక 4 పాయింట్లు వచ్చి అది టోటల్గా 8 పాయింట్లు అయినా కూడా ఉపయోగం ఉండదు. మనకు కావాల్సింది 12 పాయింట్లు వచ్చే స్టోన్ అనమాట. అలాంటి స్టోన్ కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నటువంటి స్టోన్ రిజల్ట్ ఇది. నా మీద కొంచెం కొంతైనా అందరికీ ఒకే వీడికి దొరకలేదు అనేసి ఒక సంతోషం మిగిలి ఉంటుంది చాలామందికి. చూడండి, ఈ స్టోన్ అయితే ఆ ప్రాంతంలో దొరికింది. పేటశేనగిల్ల ఆ ప్రాంతంలో దొరికింది. చాలా డిఫరెంట్ స్టోన్ అనమాట. ఇది కొంచెం ఉన్న వాటిల్లో ఎక్కువ వైట్ కనబడతా ఉంది, కవర్ కోటింగ్ అనేది. దీంతోపాటు మరొక స్టోన్ కూడా ఉంది. కొన్ని స్టోన్స్ ఎక్కువ శాతం సూది ముక్కరాలు ఉన్నాయి. కొంచెం అంచులో ఒక అంచు మాత్రం ఒక ఏదో తెలియని గ్లాస్ కోటింగ్లోనే ఒక నీటి బొట్టు ఆకారంలో కనబడుతూ ఉంటాయి కొన్ని స్టోన్స్. అలాంటి స్టోన్స్లో ఇది ఒక స్టోన్. మరొక స్టోన్ కూడా ఉంది. ఇది కూడా వీడియో రూపంలో చూద్దాం. మరొక కొన్ని స్టోన్స్ అయితే ఆ ప్రాంతంలో దొరికినవి ఉన్నాయి. పైన తలుకు అనేది కొంచెం పగలటం వల్ల అది అలా మెరుస్తూ ఉంది. అదే చూపిస్తూ ఉన్నాను. మైకా, కొన్ని అయస్కాంతానికి అంటుకునేటువంటి స్టోన్స్. ఇది చెప్తున్నారు, అది మనకి తెలీదు. మెట్రైట్ అన్నట్టుగా అయస్కాంతానికి అంటుకునే స్టోన్స్ ఉన్నాయి. నేనైతే ఇనప స్టోన్స్ అనుకుంటున్నాను, ఐరన్ స్టోన్స్. అది ఏందన్నది తెలీదు. కొన్ని స్టోన్స్ మాత్రం అయస్కాంతానికి అంటుకుంటున్నాయి.
అదే పోలికలతో ఉన్నటువంటి కొన్ని స్టోన్స్ ఏమో అంటుకోవటం లేదు. ఈ సూది ముక్కరాళ్ళు పరిస్థితి ఏంటంటే ఇవి 2 పాయింట్స్ కన్నా ఎక్కువ రావటం లేదు. పేట శనిగల దగ్గర దొరికినటువంటి స్టోన్స్. ఒక పక్క సూది ముక్కరాయిలాగా కనబడుతుంది, మరొక పక్క మాత్రం చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంటుంది. ఆ భాగం మనకు కనబడ్డప్పుడు నీళ్ళలో హంటింగ్ చేసేటప్పుడు తీసుకుంటాం, మంచి స్టోన్ అనుకోని. ఇది కూడా కారంపూడి ప్రాంతంలో దొరికింది. వైపు చాలా తాండాలు ఉన్నాయి, చాలా దూరం వెళ్ళాం. చూసేదానికి మంచి స్టోన్స్ లాగా కనబడతా ఉన్నాయి. లైట్ గోల్డ్ కలర్, హనీ కలర్ లాగా. అందువల్లే ఈ కొంచెం బెటర్ ఉంటాయి అనేసి వీటిని మీకు చూపించడం జరిగింది. ఆ ప్రాంతంలో దొరికినటువంటి మరొక స్టోన్ ఇది. పూర్తిగా గ్లాస్ కోటింగ్ మాత్రం ఒక పక్క ఉంటుంది, మరొక మాత్రం ఒక గ్లాస్ కోటింగ్ ఎక్కువ ఉంటుంది, కాలిపోయినటువంటి భాగం మరొక వైపు ఉంటుంది. మంచిగా ఉంది స్టోన్ అయితే మాత్రం. ప్రతిరోజు నా వీడియోకి సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి సరికొత్త ప్రాంతాలని పరిచయం చేయడానికి మీకు దగ్గరలో ఉంటేనే ప్రయత్నం చేయండి అని చెప్తుంటాను. పని మానుకొని మాత్రం వెళ్ళమాకండి ఎక్కడైనా. కానీ రాళ్ళు వెతకడం కన్నా పని చేసుకోవడం చాలా ఉత్తమం అని నేను ఇన్నాళ్ళు తిరిగి తెలుసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడు వజ్రానికి ఏమాత్రం తీసిపోనట్టుగా కనబడుతుంటుంది. లైట్ వెలుతురులో ఈ స్టోన్ అనేది దాని లోపల స్టెప్పులుగా కనబడుతూ ఉంది. అది మనం కొంచెం దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను, చూడండి. ఒకవేళ కనబడకపోతే మీ మొబైల్ కొంచెం జూమ్ చేసుకొని చూడటానికి ప్రయత్నం చేయండి. లోపల భాగం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. మంచి స్టోన్ అనుకుంటున్నాను, కానీ ఇది కూడా టెస్ట్ చేశాను. ఇది ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. కనిపిస్తుంది కదా, ఆ లోపల భాగం కూడా అదే విధంగా చిన్న తలుకులు మాదిరిగా లోపల కటింగ్ లాగా కనబడతా ఉంది. మనకి పనికొచ్చే స్టోన్ అంటారా కాదంటారా అనేది మెసేజ్ చేసి తెలియజేయండి. ఇదన్నా నాకు ఉపయోగపడుతుంటే కష్టం నుంచి తొలగిపోయినట్టే నా జీవితం అని అనుకున్నాను. అనుకోవాలనే తర్వాత రిజల్ట్ తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రయాణం, ఎంతవరకు ఊపిరి ఆగిపోయేంత వరకు మనిషి బ్రతకాలి గొప్పగా. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, పిల్లలు కష్టపడకూడదు, బాగా చదివించాలి, మనం మాత్రం కష్టపడాలి. తప్పదు కదా. బాధ్యత అంటే బాధ్యత ఒక బాధ్యత గల మనిషికి తెలుస్తుంది. కుటుంబం, వాటి విలువ, మంచితనం చాలా కష్టం మంచిగా బతకటం. ఈ వీడియోస్ చూసి చాలామంది అనుకుంటున్నారు వీటి వల్ల చాలా డబ్బులు వస్తున్నాయిలే, వాడికి ఏమి హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నారు. చాలామంది కోసం మాట్లాడటం లేదు ఈ వీడియో, ఒక్కళ్ళ కోసమే. అది నా మనుషుల కోసమే మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఈ వీడియో వింటారో వినరో నాకు తెలియదు. చూసే ప్రతి ఒక్కరి కోసం కాదు ఇది, నా ఇంట్లో మనుషుల కోసమే ఇది మాట్లాడుతుంది. వాడికి ఏం లే, ఇలాంటి ఛానల్ ఒకటి పెట్టాడు, దీని నుంచి డబ్బులు వస్తుంటాయి అనుకుంటున్నారు. ఎంత వస్తుందో ఒకసారి స్టార్ట్ చేసి మీరు దీనికోసం తిరిగి కష్టపడితే, ప్రయత్నం చేస్తుంటే ఆ లోతులో ఆ బురద ఎంత ఉండేది, ఆ బురద అనేది మనిషికి తెలుస్తుంది. ఆ కష్టం ఎంత, ఆ శ్రమ ఎంత వేస్ట్ అయిపోతుంది టైం అనేది పూర్తిగా తెలుస్తుంది. బాధ్యత లేని మనుషులు
చాలా బాధ అనిపిస్తూ ఉండద్ది. చూడండి, మనం అనుకున్నటువంటి స్టోన్ టెస్ట్ చేస్తానే దాని గురించి మాట్లాడకుండా వేరే ఏదో మాట్లాడుతున్నాను. ఇది కూడా మనకి ఉపయోగపడింది ఏం లేదు. 4 పాయింట్లు పెట్టి టెస్ట్ చేసినప్పటికీ మరొక 4 పాయింట్లు చూపిస్తూ ఉంది. మోసేవాడికే తెలుస్తుంది బాధ, ఆ బరువు. కష్టపడి పనిచేసేవాడికి తెలుస్తుంది కష్టం విలువ, మోసేవాడికి తెలుస్తుంది బరువు విలువ. చూడండి, ఈ స్టోన్ కొన్ని ఇనపరాళ్ళు మాదిరిగా ఉన్నాయి, కొన్ని తలుకు తలుకుమని మెరుస్తున్నాయి. వీటిలో కొన్ని స్టోన్స్ మాత్రమే అయస్కాంతానికి అంటుకుంటున్నాయి. ఇవే మేము వెళ్ళినప్పుడు, ఇవి పొలాల్లో దొరికినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాయలసీమ మదనంతపురం దగ్గర దొరికినటువంటి స్టోన్స్ ఇవి. ఫస్ట్ టైం ఆ పొలంలో ఆ స్టోన్ నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానే మనకి డైమండ్ దొరికిందా అనేసి అంతగా ఆశ కలిగింది. ఈ చిన్న స్టోన్ అయితే మాత్రం పల్నాడు వెంకటాయపాలెం ప్రాంతంలో దొరికింది. ఇది మీరు చూశారు ఆ వీడియోలో. ఓ చిన్న ముద్ద ఒకటి దొరికింది, లావగడ్డ లాంటిది. దాన్ని పగలను కొట్టినప్పుడు దొరికింది ఈ స్టోన్ అనేది. ఇది కూడా వచ్చి అయస్కాంతానికి అంటుకుంటుంది. అదే ఆశ్చర్యంగా ఉంది. ఎలా అంటుకుంటుంది ఇది? అంత ముద్దలో కూడా ఐరన్ కూడా తయారవుతుందా అనిపించింది. కింబర్లో రకరకాల స్టోన్స్ ఉంటాయనేసి ఈ టెస్టింగ్ ద్వారా నాకు తెలిసింది. చూసేదానికి పైన ఇనపరేకు పూత ఆకారంలో కనబడుతోంది. రాయి టచ్ చేస్తున్నాను అంటే బహుశా ఇది కూడా ఇనుమ లేదా అయస్కాంతం అనేసి టెస్ట్ చేస్తున్నాను. అంటుకోవటం లేదు. ఈ అయస్కాంతానికి మాత్రం పెడితే కొన్ని స్టోన్స్ అంటుకుంటున్నాయి. అదే ఆశ్చర్యంగా ఉంది. ఇది కూడా దీంతో పాటు దొరికినటువంటి కొన్ని స్టోన్స్ పక్కనే ఉన్నాయి, కానీ అవి మాత్రం అంటుకోవటం లేదు. ఈ ఒక్క స్టోన్ మాత్రమే అంటుకుంది. అవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, కొంచెం దీనికన్నా. వీటికి ఏమని పేరు పిలుస్తారన్నది నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. ఒక అన్న నాకు చెప్పాడు దీన్ని మైకా అంటారని, కాదని మరొక అన్న చెప్తున్నాడు. తెలియజేయండి మీలో ఎవరికైనా తెలిస్తే. ఈ స్టోన్స్ అయస్కాంతానికి అంటుకుంటున్నాయి. ఇవి మదనంతపురం రాయలసీమ దగ్గర దొరికినటువంటి స్టోన్స్ ఇవి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్టోన్స్ అనేవి. ఆ చిన్న గోళీ మాత్రం వెంకటాయపాలెం కేతవరంలో దొరికింది. ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి, అయస్కాంతానికి ఎందుకు అంటుకుంటున్నాయి అన్నది. ఇలా అయస్కాంతానికి అంటుకునేటువంటి స్టోన్స్ నేను ఇదే ఫస్ట్ టైం. ఒక అన్న వీడియోస్ చూసి నేను ఇలా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా మన స్టోన్స్ కూడా అంటుకుంటాయా మనకు దొరికినటువంటి స్టోన్స్ అనేసి ఒక ఆలోచనతో చేశాను. ఇది దీనికైనా ఉపయోగపడుతుందా లేదా కూడా నాకు తెలియదు. ఇలా మెరుస్తూ ఉన్నాయి, మదనంతపురం పొలాల్లో దొరికాయి ఇవి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక మనిషి బాగున్నాడు అనుకుంటే వాళ్ళలాగా ఎదగండి, కానీ వాడిని చూసి ఏడవమాకండి. మనమే చాలా కష్టాల్లో ఉన్నాం, కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. పనులు లేని ఖాళీ సమయాల్లో పనులు మానుకొని మాత్రం ప్రయత్నం చేయమాకండి. అప్పులున్న వాళ్ళు దయచేసి అస్సలు వెళ్ళమాకండి. పూర్తిగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా కొంతమంది లైక్ చేసి మెసేజ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ ధన్యవాదాలు. చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోన్స్ని ఇవాళ ఫస్ట్ టైం నా వీడియోలో చూపించడం జరిగింది.